శర్మిలమ్మ గారు ఒకటే ఫోన్ చేస్తా సర్లే రాజశేఖర రెడ్డి గారే కదా అని చెప్పేసి వెళ్ళాను. ఎవరు మాట్లాడారు? విజయం అని చెప్పారు. ఆడపిల్ల బయటకు వచ్చింది, ఒంటరిగా ఉంది చెప్పి ఒకటే మాట చెప్పాను. జగన్ గారు శ్రీదేవమ్మ కొడుకు పెళ్లికి వచ్చినప్పుడు అందరి ముందు ఆర్తరన్నా నువ్వే 10 సార్లు ఎమ్మెల్యే, సజ్జల రామకృష్ణారెడ్డి అయితే నేను ఎప్పుడు పోయినా యువర్ స్టేట్లో నంబర్ 1. జనసేన నుంచి కూడా పిలుపు వచ్చిందంట కదా. నాకు మీరు భువనేశ్వరి గారి మీద కొడాలి నాని వాళ్ళు కామెంట్ చేసినప్పుడు వల్లభనేని వంశీ మీరు బాగా వ్యతిరేకించారంట. అప్పుడు అంటే నాకు నచ్చలేదన్నది. ఎవరైనా కానీ ఒక స్త్రీని ఓడిపోవడానికి కారణాలు అంటే ఏంటి? వైసీపీ చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్, అది చాలా ఎఫెక్ట్ అన్నది. క్యాడర్తో కార్యకర్తలతో మనకు అసలు గ్యాప్ చాలా పెరిగిపోయింది. అంటే మాకే అక్కడ అపాయింట్మెంట్ దొరకట్లేదు. నమస్తే అట్ట అన్నా, బాగున్నారా? మొత్తానికి రాజీనామా చేసి మరి వచ్చారు ఉద్యోగం, ప్రమోషన్ ఉంది కదా. డిఐజీ ప్రమోషన్ ఉండింది అన్న. డిఐజీ ప్రమోషన్ కూడా నేను ఇది చేసేసుకున్నాను. డిఐజీ నాకు రాజశేఖర రెడ్డి గారు, అరవిందరావు గారు అడిషనల్ డీజీ ఇంటెలిజెన్స్ ద్వారా నన్ను రమ్మని చెప్పినందువలన ఆయన మాట మీద అప్పుడు ఆ రోజు ఎంటర్ అయ్యాము. మళ్ళీ కొన్ని పరిస్థితుల వలన అప్పుడు మిస్ అయిపోయింది. తర్వాత నెక్స్ట్ టైం 2014 తప్పకుండా ఇస్తా అని చెప్పడం జరిగింది. 2014లో జగన్ గారు మిస్ చేయడము, దాని తర్వాత 2019లో మన చనిపోయిన వైఎస్ వివేకానంద రెడ్డి గారు బాగా క్లోజ్, నా ఫ్యామిలీ మొత్తం బాగా క్లోజ్. ఆయన వచ్చి సార్ నేను జగన్ రెడ్డి గారితో మాట్లాడాను, విజయనగరం డిస్ట్రిక్ట్లో ఉన్నాడు, మీరు ఒకసారి వెళ్ళి కలవండి, నందికొట్కూరులో ఇవ్వట్లేదు అంటేనే వద్దులేనా మనకు వద్దు. 2014లోనే మనం కొద్దిగా లాస్ అయిపోయినాము, అప్పుడే రిజైన్ చేసి మళ్ళీ ఎందుకన్నా అని చెప్పి అంటే కూడా వాళ్ళు లేదు నువ్వు పోయి రాపో ఒకసారి అంటే, అప్పుడు నేను ఎవరిని లీడర్లను తీసుకుపోలేదన్న. ఈశ్వరరెడ్డి అని మన ప్రెస్ మీడియా చైర్మన్ ఉండే అసెంబ్లీ, ఆంధ్రభూమిలో పనిచేస్తుండే సీనియర్ రిపోర్టర్, ఆయన మనకు మంచి మిత్రుడు, ఇద్దరం కలిసి పోయినాం. పోతే ఆ రోజే జగన్ రెడ్డి గారు మాటిచ్చాడు విజయనగరం నుంచి పదయాత్రలో చాలాసేపు. నెక్స్ట్ స్టోరీ అంతా మీరు ఇంటర్వ్యూ చేసాం, ఫస్ట్ కవర్ చేశారు. ఇప్పుడు ఇంతకీ ఏ పార్టీలో ఉన్నారు ఇప్పుడు? ఎక్కడ నా న్యూట్రల్గా ఉన్నా, ఐఎమ్ న్యూట్రల్. వైఎస్ఆర్సీపీ నుంచి అట్లే ఉన్నాను. అట్లే ఉన్నప్పుడు శర్మిలమ్మ గారు ఒకటే ఫోన్ చేస్తా, తర్వాత వాళ్ళ మదర్ వీళ్ళంతా మాట్లాడినందుకు నేను ఇంకా సర్లే రాజశేఖర రెడ్డి గారే కదా అని చెప్పేసి వెళ్ళాను. ఇంకా రాజశేఖర రెడ్డి గారు 40 ఉంటుంది. ఎవరు మాట్లాడారు? విజయమ్మ కూడా, శర్మిలమ్మ గారు మాట్లాడారు. విజయమ్మ అని చెప్పారు. అంటే మన ఆడపిల్ల బయటకు వచ్చింది, ఒంటరిగా ఉంది, మీరు ఆమెకు తోడుగా ఉండాలా అని చెప్పేసి చెప్పారు. సరే మేము కూడా, అంటే మీరు ఇంకా విజయమ్మ అన్నారు కాబట్టి కాస్త ఇంకా ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు మాట్లాడినట్లు, ఎందుకంటే ఆయన లేరు కాబట్టి ఆయన మాట్లాడారు. ఎందుకంటే నేను అక్కడ హైదరాబాద్లో వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు కూడా, అప్పుడు నేను ఉద్యోగంలో ఉన్నప్పుడు ఎప్పుడన్నా పోయినప్పుడు వాళ్ళ ఇంట్లో ఆమె చేతి టిఫిన్ చేసిన ఉన్ని, కాఫీ తాగిన ఉన్ని. సో ఆ విశ్వాసం. ఎలా ఉంటారన్న విజయమ్మ గారు మామూలుగా? అప్పుడంతా మనకు ఆమెతో పెద్ద ఇదే లేదు కదా, రాజశేఖర రెడ్డి గారితో ఆయన ఉంటేనే అట్లా వాకింగ్ నుంచి పార్క్ నుంచి నేను కృష్ణానగర్లో ఉండేవాడిని. అక్కడ నుంచి వచ్చేటప్పుడు ఆమె కానొస్తే రాజశేఖర రెడ్డి గారు ఉన్నారంటే పోయేసేసి కూర్చొని ఆయన లాన్లో కూర్చొని పేపర్ చదువుకుంటూ ఉండేవాడు. ఒక 5 నిమిషాలు మాట్లాడి పోయేవాడిని. ఎందుకంటే ఫస్ట్ నేను ఇంటర్వ్యూ అయినప్పుడు కూడా ఆయన కొద్దిగా హెల్ప్ చేయడం జరిగింది. సో అది నాకు. ఇప్పుడు విజయమ్మ మీకు పిలిచినప్పుడు ఏం చెప్పారు? ఫస్ట్ ఎంటర్గా ఫోన్లో మాట్లాడారా? ఫోన్లో మాట్లాడారండి. ఫస్ట్ ఫోన్లో. ఆడపిల్ల రోడ్డు మీదకి వచ్చింది, కొద్దిగా మీరు తోడుగా ఉండాలి, ఆమెకు తోడుగా ఉండి నేను ఒకటే మాట చెప్పాను, నేను ఎక్కడైనా వస్తానమ్మా, నేను మీ కుటుంబం తరఫున వస్తాను, కానీ నా దగ్గర డబ్బులు లేవు. నాకు అన్ని పార్టీలు అప్రోచ్ అయ్యాయి. ఎప్పుడైతే నందికొట్కూరు వేరే వాళ్ళకి ఇస్తున్నారని చెప్పారో ఆల్మోస్ట్ ఆల్ ఒక సిపిఎం, సిపిఐ, బీజేపీ తప్ప ఆల్మోస్ట్ ఆల్ ఏది పెద్దిరెడ్డి రామచంద్రరావు ఊరు ఆయన రామచంద్రయ్య ఎవరో ఉన్నారు కదా, ఆయన పార్టీతో సహా అప్రోచ్ అయింది, మీరు నిలబడాలని. నా దగ్గర డబ్బులు లేవు, నేను నిలబడలేను, డబ్బులు లేనిదే ఎలక్షన్లో గెలవలేము, ప్రసక్తే లేదు. నా దగ్గర లేవు, ఉన్నటువంటి పోగొట్టుకున్నాను. ఉద్యోగంలో నేను సంపాదించింది ఒక నయా పైసా లేదు. నా వైఫ్ రెడ్డి కాబట్టి వాళ్ళ నాయన ఆమెకి ఇచ్చింది, అది కూడా పెద్ద అమౌంట్ ఉండేది, చిన్న అమౌంట్కి అమ్ముకొని ఈరోజు ఇదైనా, అదే ఆ రోజు అమ్మినది ఈరోజు 4,20,00,000 per ఎకరా. నా పిల్లలు నోటికార్ది పోగొట్టుకున్నాను. నేను డిపార్ట్మెంట్లో సంపాదించింది కానీ ఇక్కడ సంపాదించింది కానీ నయా పైసా లేదు. నేను అదే ఎన్నోసార్లు జగన్ గారు అన్నారు, జగన్ గారు శ్రీదేవమ్మ కొడుకు పెళ్లికి వచ్చినప్పుడు అందరూ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మినిస్టర్లు అందరి ముందు ఆడతారన్నా నువ్వే 10 సార్లు ఎమ్మెల్యే, ఆడతారన్నా నువ్వే 10 సార్లు ఎమ్మెల్యే అని ఆడ నుంచి పోయే లోపలనే 3 సార్లు అన్నాడు. సజ్జల రామకృష్ణారెడ్డి అయితే నేను ఎప్పుడు పోయినా యువర్ స్టేట్లో నంబర్ 1, గడప గడపలు కానీ అన్నిట్లో. టికెట్ ఇచ్చారు కదా, ఇప్పుడు సెకండ్ టైం ఇప్పుడు వైసీపీ
టీడీపీ నుంచి కిట్ కావడానికి కారణం మీరే వెళ్ళిపోయారా, వాళ్ళు పంపించేశారు? 2022 డిసెంబర్లో నన్ను సజ్జలరామకృష్ణ గారికి పిలిపించారు. పిలిపించి అప్పుడు గడప గడప జరుగుతుంది, మాకు చాలా డిస్టర్బెన్సెస్ ఉన్నాయి. అప్పుడు నేను ఏదో ఒక చోట ఏదో మీటింగ్లో నేను చెప్పినట్లున్నా, ఇంకా నేను ఇదే లాస్ట్, నేను ఉండను అని చెప్పేసి చెప్తే దాంట్లో పవనపాడు అనే మా సొంత మండలం పెద్ద మీటింగ్ జరిగిందట. అప్పుడు చెప్పాను. అది సేమ్ వరకు పోయింది. సజ్జలరామకృష్ణ గారితో మాట్లాడమంటే 2022 30th డిసెంబర్ పిలిపించాడు. పిలిపించి దగ్గర ఒక 2 hours మాట్లాడారు. మాట్లాడి, లేదు నువ్వు ఉండాలి, నీ దగ్గర ఒక చిన్న ఇది కూడా లేదు, ఇలాంటి వాళ్ళు ఉండాలా, సీఎం గారు చెప్పినారు, అది ఇదన్నా నేను ఉంటాను, నాకేం ప్రాబ్లం లేదు. బట్ నాకు డిస్టర్బెన్సెస్ ఉన్నాయి. నేను గడప గడప కూడా చేయనీయకుండా చేస్తున్నారు, గడప గడపలో కూడా వాలంటీర్లను కూడా రాకుండా చేస్తున్నారు. అందుకే నేను ఆ మాట అనాల్సి వచ్చింది. మళ్ళీ తర్వాత June 23rd 2023 పిలిపించాడు. పిలిపించి, ఏం మళ్ళీ అదే మాట అంటున్నావు, ఏం చేయమంటావు అన్నా, నిన్న నెహ్రూ నగర్ పోయినా, నెహ్రూ నగర్లో వాలంటీర్లను రాకుండా చేసినారు. నాది కాదు కదా ప్రోగ్రామ్, ఇది గవర్నమెంట్ ప్రోగ్రామ్ కాబట్టి ఇంకా నేను వద్దనుకున్నా, ఎందుకు లేని చెప్పేసి అనుకున్నాను. నేను అడ్మినిస్ట్రేషన్ చూసుకున్నప్పుడు ఇంకా నేను ఎందుకన్నా, నాకేం అవసరం, మీ చేతి ఏమో అన్నావు అంట కదా నువ్వు, ఏమో మీ చేతగానే పెట్టుకోండి అన్నాను. దాంట్లో తప్పేముందన్న, పోయేదానికి నా అవసరం ఏముంది. ఇంకోటి కూడా అన్నావు అంటాను, ఏమన్నావు, అవునా నేను వచ్చే జన్మ అంటుంటే నేను కూడా ఒక రెడ్డో ఒక కమ్మనో పుట్టాలనుకున్నాను. మరి దీంట్లో ఇంత డిస్క్రిమినేషన్ ఉన్నప్పుడు ఇంకా నేను ఎందుకని, ఇదే కదా నాకు అడ్డం వచ్చింది. నందికొట్కూరు స్టేట్లో నెంబర్ 1 ఉందని మీరే చెప్పారు 2 సార్లు. సీఎం గారు వచ్చేప్పుడు 3 సార్లు చెప్పాడు. వాడి నుంచి పోయే లోపల ఒక 45 minutes లోపల 3 times ఆయన నువ్వే 10 సార్లు ఎమ్మెల్యే ఆడతానన్నా అని చెప్పాడు. అందరి ముందే, అందరు ఉన్నారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఉన్నాడు, అనిల్ కుమార్ యాదవ్ గారు ఉన్నారు, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఉన్నారు, ఆల్ ఎమ్మెల్యేస్, ఎంపీఎస్, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, గుమ్మన, ఇంతమంది ముందర చెప్పారు. మరి నా దాంట్లో ఏం తెత్తాను తప్ప, అది ఒకటే కదా నాకు. అందుకని నా బాధ అనిపించింది. లేదా బాను అంటే సీఎం గారికి చాలా ఇష్టం, అందుకని నిన్ను పోగొట్టుకోకూడదు అని చెప్పేసి ఆయన ఢిల్లీ పోయినాడు. ఈరోజు July 5th ఢిల్లీ పోయినాడు. ఆయన వచ్చే లోపల అతను పిలిపించి మాట్లాడేది ఒకటి సెట్ చేయని చెప్పినాడు. నాకు ఎమ్మెల్యే పవర్స్ నాకు ఇస్తే ఉంటా, లేకపోతే నాకు వద్దన్నా అని చెప్పి. ఇప్పుడు కమింగ్ టు పాయింట్, అక్కడ మనము ఓకే విజయమ్మ పిలిచారు, మీరు వెళ్ళారు, సవీలమ్మ గారితో మాట్లాడారు. సో వాళ్ళకి ఆర్థికంగా కూడా మీకేం బెనిఫిట్ ఏం చేసలే కదా ఎలక్షన్ అంటే నేను చెప్పాను, నేను ఉండను, నేను ఎలక్షన్లో పోటీ చేయను, మీ అంటే తిరుగుతాను, నా సొంత డబ్బు ఖర్చులు పెట్టుకొని అని చెప్పాను. అప్పుడు ఇంకా ఈమెనే శర్మలమ్మ మాట్లాడింది, ఆమె పాత్ర ఏం లేదు, ఒక వర్డ్ చెప్పేవరకే ఈమె నేను ఉన్నా, నేను రాజశేఖర రెడ్డి కూతురున్నా, నేను మాట తప్పను, నేను జగన్ మాదిరి కాదు, మీరు కంపల్సరీ చేయాలా, మేము సర్వే చేయించాము, మీరు తప్పకుండా గెలుస్తారంటే, అమ్మ సర్వే చేయించినా ఏది చేయించినా గెలుపు అనేది వేరే, అది ఫస్ట్, అది మనము అందరితో పాటు పోకపోతే మనకు కాదు. అంటే నేను ఉన్నా, నేను చూసుకుంటున్నా, నీకేం ప్రాబ్లం లేదన్నా, నువ్వు నిలవడన్నా, అది అట్లా నన్ను ఫోర్స్ చేశారు. ఇంకా దాని తర్వాత నేను కూడా సరే, మనది కూడా ఒకసారి తప్పు జరిగింది, ఇంకా సరే ఏదైనా కానీ వాళ్ళదే కాదు, మనది కూడా తప్పు అయిపోయింది, నిలవడం మనం తప్పు అని చెప్పేసి అది అయిపోయిన తర్వాత ఇంకా నేను స్టాప్ చేసుకున్నాను. ఆ తర్వాత మొన్న వీళ్ళందరికీ DCC ప్రెసిడెంట్లు, జనరల్ సెక్రటరీ ఇవన్నీ ఇచ్చుకుంటా నాకు 3-4 times ఫోన్ చేసింది. నేను 20% ఉండనమ్మా, సారీ నేను 20% ఉండను అని చెప్పి. దానికి మీరు సిస్టమ్ లోపలికి వచ్చి ఫైట్ చేసి మార్చాలి, కానీ పాలిటిక్స్ వదిలేసి వెళ్ళిపోదాం అనుకోవడం అనేది ఏమని చేస్తామన్నా, ఎక్కడ ఉందన్నా, 5 ఏళ్ళు నేను పనిచేసిన, 5 ఏళ్ళు నందికొట్కూరు నెంబర్ 1 అన్నారు, 5 ఏళ్ళలో ఒక చిన్న ఇది లేదు, అన్నిటికీ ఇది చేస్తారు. మరి అన్నీ తెలుసు వాళ్ళకు, అన్నీ తెలిసే నాతోని సజ్జలగా ఈయన మాత్రం అన్నాడన్న, పాపం ఎవరైతేనేమో కానీ లాస్ట్లో సజ్జలతో కాలే, తర్వాత ఈయనతోని కాల, మన రామసుబ్బారెడ్డి గారితో, ఐపాకులతో కాల. ఇప్పుడు మీకు జనసేన నుంచి కూడా పిలుపు వచ్చిందంటే కదా, కొంటాల రామకృష్ణ గారు కూడా మీకు పిలిచారని విన్నాను. ఎలక్షన్స్కి ముందు నాకు అక్కడ రామ్జీ అని ఒక జర్నలిస్ట్ ఉన్నాను, మీకు తెలుసు వైజాగ్లో. ఒక రోజు నాకు ఫోన్ చేశాడు. ఫోన్ చేస్తే, బాస్ ఎక్కడున్నా ఉంటే ఆయన ఇంతకుముందు హైదరాబాద్లో కూడా ఉన్నాడు, కర్నూలులో ఉన్నాను, నీకు ఏదో కొంతాల రామకృష్ణ గారు మాట్లాడుతారు, ఏమన్నా అన్న అంటే, ఏం లేదు, మొన్న పవన్ కళ్యాణ్ గారు మీటింగ్ పెట్టారు ఇక్కడ, నేను ఢిల్లీ పోయే ముందు, ఢిల్లీ కూటమికి ఇంకా లాస్ట్ అది కూటమిలో, ఇంకా ఆయన చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి వాడు సెట్ చేసుకొని వచ్చారు. పోయే ముందు ఇక్కడ మీటింగ్ పెట్టారు. ఆ మీటింగ్లో నీ ప్రస్తావన వచ్చింది, నీ పేరు తీయలేదు, నీ కాన్స్టిట్యున్సీ పేరు తీయలేదు, కానీ కర్నూలుకు పక్కన ఒక SC కాన్స్టిట్యున్సీ ఉంది, ఆ SC కాన్స్టిట్యూన్సీలో ఒక మంచి వ్యక్తి ఉన్నాడు, బాగా చేస్తున్నాడు, ఒక పోలీస్ అధికారి అని కూడా ఆయన చెప్పడం జరిగింది. అప్పుడు ఆ మీటింగ్లో స్టేజ్ మీద కనుతల గారు కూడా ఉన్నారంట. అడిగారు ఎవరు అని చెప్పేసి అడిగారంట. అడిగితే
ఇట్లా నంది కొట్టుకూరని ఆర్థర్ అని ఒక అంటే నాకు తెలిసింటే అదే రాజశేఖర రెడ్డి గారి టైంలో ఉన్నాడా అతను అది ఇది అని చెప్పేసి ఆయనేనా అతను అయితే నాకు కూడా తెలుసు అని చెప్పేసి అన్నారు. ఆయన ఆ రోజు ఫోన్ నెంబర్ ఎవరు దొరకలేదంట. ఈరోజు మాట్లాడుతూ ఉంటే మళ్ళీ అదే వర్డ్ మాట్లాడినాడు. మంచోళ్ళని మంచోళ్ళు అంటాము, చెడ్డోళ్ళని అని చెప్పి చెప్తాము. మేము అదర్ పార్టీలో ఉన్న మంచోళ్ళని అని చెప్తున్నాం కదా అని చెప్పి చెప్పుకుంటూ వచ్చాడు. ఆ వర్డ్ చెప్పుకుంటూ వచ్చాడు. ఆర్థర్ గారు మీరేనా అప్పుడు రాజశేఖర రెడ్డి గారి టైంలో ఉన్నారంటే అవును అని చెప్పి, అవునన్నా బాగున్నారన్న, మీరు ఇప్పుడు కమర్షియల్ మినిస్టర్ ఉన్నారు కదన్నా అది ఇది అని చెప్పినాను. చెప్పిన తర్వాత అవును ఎట్లా ఉన్నారు ఏం కథ, మీరు ఒకసారి మా పార్టీలోకి వస్తే బాగుంటుంది, రావచ్చు కదా, పవన్ కళ్యాణ్ గారు కూడా మొన్న మీ గురించి మాట్లాడారు అని మళ్ళీ ఆయన చెప్పాడు. ఇట్లా స్టేజ్ మీదనే ఉన్నా. నేను ఆ రోజే అడిగా ఎవరి దగ్గర నంబర్ ఉందా అని, దొరకలేదు. ఈరోజు మాట్లాడుతూ ఉంటే ఆయన నాకు ఫ్రెండే, నా దగ్గర నంబర్ ఉంది, నేను అతను మాట్లాడుతుంటాం, రెగ్యులర్గా మాట్లాడుతుంటాం అని చెప్పేసి ఇచ్చాడు. నేను మళ్ళీ మీతో మాట్లాడతాను అని చెప్పి మీ నంబర్ నేను తీసుకుంటాను, మీతో మాట్లాడతాను. తర్వాత వాళ్ళందరూ ప్రెస్ వాళ్ళు ఉన్నారు. తర్వాత మాట్లాడి ఇట్లా అంటే నా దగ్గర డబ్బులు లేవున్నా, మీ దగ్గర కూడా పార్టీ అంతవరకే కదా, డబ్బులు లేనిది మనం కష్టం అన్నా ఎక్కడైనా, మిమ్మల్ని నేను చేయడం కరెక్ట్ కాదు. ఎందుకంటే నన్ను కూడా అందరు అప్రోచ్ అయ్యారు, టీడీపీలు కానీ అందరు అప్రోచ్ అయ్యారు. ఈవెన్ చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ మీటింగ్లోకి వచ్చిన, ఆళ్ళగడ్డ మీటింగ్లో కానీ, నందికొట్కూరులో మీటింగ్లో కానీ, ఒక మంచి ఎమ్మెల్యే ఉన్నాడు, ఒక సైకో అతను ఏడిపిస్తున్నాడు అని చెప్పేసి చెప్పుకుంటూ వచ్చాడన్న. దాని గురించి ఆయన మాట్లాడాడు అది ఇది అని చెప్పాడు. ఇంకా అదే అట్లా అయిపోయింది అన్న. ఆల్మోస్ట్ ఆల్ అందరూ అడిగారు. నేను కూడా ఇంకా మనకు సరిపోలేదు, స్టాప్ చేసుకుని వీడి వరకు ఏదో ఒక ఉన్న కాడికి మనము కాలం వెళ్ళకూడదాం అని చెప్పేసి ఉన్నాం. అన్న ఏంటన్నా మేజర్గా ఓడిపోవడానికి ఒక 5 కారణాలు అంటే ఏంటి వైసీపీ లీడర్లతోని? మీరు అక్కడ ఉన్నప్పుడు గమనించింది. నేను మొదటి నుంచి నేను ఎన్నోసార్లు మీరు మరి సజ్జలరామకృష్ణారెడ్డి గారు కూడా చాలాసార్లు చెప్పడం జరిగింది. మేము గడప పోయినప్పుడు మీరు భువనేశ్వరి గారి మీద కొడాలి నాని వాళ్ళు కామెంట్ చేసినప్పుడు వల్లభనేని వంశీ మీరు బాగా వ్యతిరేకించారంట అప్పుడు. అంటే నాకు నచ్చలేదన్న అది. ఎవరైనా కానీ ఒక స్త్రీని అలా, ఎందుకంటే నేను కూడా చంద్రబాబు నాయుడు దగ్గర సెక్యూరిటీ ఆఫీసర్గా చేశాను. ఫ్యామిలీలో ఏంటి అనేది మనకు తెలుసు. షీ ఈజ్ ఏ వెరీ గుడ్ లేడీ. ఎవరితో కూడా అసలు కనిపించే వాళ్ళు కూడా కాదు పాపం, ఎంతవరకు ఏంటి అనేది. అటువంటి వ్యక్తి మీద అసెంబ్లీ అనేది ఒక దేవాలయం. నన్ను అందరూ చూస్తూ ఉంటారు, మొత్తం ప్రపంచం అంతా చూస్తూ ఉంటుంది. ప్రపంచంలో ఉన్న తెలుగు వాళ్ళంతా అసెంబ్లీ జరుగుతుందంటే ఏ కాన్స్టిట్యున్సీ నుంచి ఏం మాట్లాడతారో, మా కాన్స్టిట్యున్సీ నుంచి మా ఎమ్మెల్యే ఏం మాట్లాడతారో చూస్తూ ఉంటారు. ఆ టైంలో ఇలాంటివి మాట్లాడడం నాకు నచ్చేటివి కాదు. వాళ్ళు ఎవరన్నా ఇటువంటి మాట్లాడితే నేను లేచి వచ్చి బయట కారిడార్లో సోఫాలలో కూర్చుండేవాడు. అలా అది అయిపోయాక, ఆ సబ్జెక్ట్ అయిపోయాక లోపలికి వెళ్ళిపోయాడు. అది ఒకటి. తర్వాత నెక్స్ట్ చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్, అది చాలా ఎఫెక్ట్ అన్న. వీళ్ళు అనుకున్నారు కానీ ఏమి లేదు. నాతో కొంతమంది మా ఎమ్మెల్యేలు అన్నారు ఇది ఎఫెక్ట్ వస్తుందన్న మనకు అంటే, లేదబ్బా ఇది లేదు, ఎవరు రాలేదు చూడు, ఆయనను చేస్తుంటే కూడా ఎవరు రాలేదంటే, అన్న ఎవరన్నా వస్తుంటే వాళ్ళ మీద కేసులు పెట్టి లోపలేసిస్తున్నాం కాబట్టి ఏం రారన్న, వాళ్ళ టైంకి వాళ్ళు చూపిస్తారు. ఎందుకంటే నేను ఇంటెలిజెన్స్లో చాలా కాలం పనిచేశాను. నేను ఇంటెలిజెన్స్ హైదరాబాద్లో ఈ పొలిటికల్ వింగ్లో దీనిలో పనిచేశాను. నేను సెక్యూరిటీ దీనిలో నాకు కొద్దిగా ఐడియా ఉంది, అది ఇది అని చెప్పాను. నమ్మాలా వాళ్ళు ఎవరు. తర్వాత క్యాడర్తో, కార్యకర్తలతో మనకు అసలు గ్యాప్ చాలా పెరిగిపోయింది. వాళ్ళు ఎప్పుడన్నా మమ్మల్ని తీసుకుపోయి కొద్దిగా కల్పించానంటే మాకే అక్కడ అపాయింట్మెంట్ దొరకట్లేదు. ఇంకా మేము వీళ్ళని ఎక్కడ కల్పిస్తాం, అవి కూడా కొద్దిగా ఇదైనా. యాజ్ ఏ పోలీస్ ఆఫీసర్గా నేను చెప్తున్నాను అని చెప్పి కొంతమంది పోలీస్ ఆఫీసర్ చెప్పారంట కదా, చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేయడం కరెక్ట్ కాదని చెప్పి అప్పుడు. అవును, నేను నంద్యాల ఎస్పీ కూడా చెప్పాను, ఇది మీరు కరెక్ట్ అనుకుంటున్నారా అని చెప్పేసి అన్నాను. అంటే ఏం చేయాలన్నా తప్పదు కదా అన్నాను. అంటే నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ వాళ్ళు ఇంకా వేరే చోట్ల కొంతమంది ఎస్పీలు మేము చేయమని చెప్పడం జరిగింది. ఐజీ ఇంటెలిజెన్స్ వచ్చారు. వాళ్ళు చేస్తున్నప్పుడు మనం వాళ్ళకు లోకల్గా మనం ఏమి ఇవ్వలేదు. నాకు లోకల్ కూడా ఎక్కడ ఏమీ ఎదురు కాలేదు కదా, ఎవరేం రాలేదు. మాట్లాడితే వాళ్ళే కామ్గా పక్క తప్పుకున్నారు అందరూ. నేనేం చేసేది అది ఇది. మొన్నటి వరకు కూడా మన రిటైర్డ్ అయినా, లాస్ట్ మంత్ రిటైర్డ్ అయినప్పుడు కూడా చెప్తా ఉన్నాడు ఆయన, ఏం చేస్తాం కొన్ని పరిస్థితులు అట్లా వస్తాయి. ఎవరు? మా నంద్యాల ఎస్పీ ఉన్నాడు, రిటైర్డ్ అయిపోయాడు. బాధపడుతున్నాడు ఇలా జరిగిందని చెప్పి. అంటే ఇక మనం ఏం చేయాలో తప్పదు కదా. ఒక పదవిలో ఉన్నప్పుడు పైన వాళ్ళు చెప్పినట్లు కొన్ని వినవలసి వస్తుంది. ఈజ్ నాట్ ఏ డైరెక్ట్ ఆఫీసర్ కదా, ఒక ఎస్ఐ నుంచి ఎస్పీ వరకు వచ్చాడు ఆయన కూడా. సో ఆయన కాబట్టి కంపల్సరీ వినాల్సిన పరిస్థితి వచ్చింది. ఇప్పుడు ఈ కొత్త గవర్నమెంట్ ఎలా ఉంది పని? చాలా వరకు మాత్రం ఇంకా అంటే వాళ్ళు ఇచ్చిన ఏవి అమలు కాలేదు, ఏది ఒక పెన్షన్ తప్ప ఏది కాలేదు, అది ఇదని అంటూ ఉన్నారు. అంటే గవర్నమెంట్ కొత్తగా వచ్చింది కదా,
పోయినసారి మన వాళ్ళు చెప్పేది అంటే అప్పులు దండిగా ఉన్నాయి, ఆ అప్పులను అవి ఇవన్నీ సెట్ చేసి బ్యాలెన్సింగ్గా పోవాలా అది ఇది అని చెప్పేసి ఆయన అంటున్నారు. నాకు తెలిసినంత వరకు అన్న నేను చాలా కాలం కూడా చంద్రబాబు గారి దగ్గర కూడా చేశాను, రాజశేఖర రెడ్డి గారి దగ్గర చేశాను, విజయభాస్కర్ రెడ్డి దగ్గర చేశాను, నేదురుమల జనార్దన్ రెడ్డి గారి దగ్గర చేశాను, ఇంతమంది దగ్గర చేశాను. వాళ్ళు సీఎంఓ ఉన్నప్పుడు సెక్యూరిటీ ఆఫీసర్గా చేశాము. కానీ ఈజ్ ఏ వెరీ గుడ్ అడ్మినిస్ట్రేటర్ కాబట్టి చక్కపరుస్తాడే అని అనుకుంటున్నాను, నా పర్సనల్ ఒపీనియన్. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. మీరు వచ్చారు, సంతోషము.